ఈరోజు పిఠాపురం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ 29వ వార్డు 30వ వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీగా ఒకటి చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమని చెప్పిందంటే, లోకేష్ గారు ఎవరైనా మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే అది పగలగొట్టండి అని చెప్పేసి ఆ రోజున పిలిపివ్వడం జరిగింది. కానీ ఈ రోజున అవన్నీ మాటలు మర్చిపోయి రాష్ట్ర కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించేయండి అని కేటగిరీ 2 వారికి బిగించండి ముందు అని, తర్వాత కేటగిరీ 1 ఉన్నా సరే ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. సుమారు ఒక స్మార్ట్ మీటర్ ఖరీదు 8,000 రూపాయలు అవుతూ ఉన్నారు ఫేజ్ 1కి. అదే ఫేజు 2, 3కి అయితే 18,000 రూపాయలు ఒక స్మార్ట్ మీటర్ ఖరీదు పడతా ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెల్లిస్తూ ఉన్నారు. ఇది స్మార్ట్ మీటర్ వాల్యూ 92 నెలల వ్యవధిలో చెల్లించాలా. అలాగే మీటర్ ఏదైతే విద్యుత్ బిల్లు వస్తూ ఉన్నదో దాంట్లోనే ఇది ఇంక్లూడింగ్ చేస్తాం అని చెప్పేసిన నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున స్మార్ట్ మీటర్లో ఓనర్ యజమాని సమ్మతి లేకుండా ఈ రోజున అదానీ కంపెనీ వారికి చెందిన సిబ్బంది వచ్చి మీటర్లలో బిగిసి పోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు చేయకుండా మిల్లు FCPCA ప్రకారం 8,900 కోట్ల రూపాయలు 2024-25 సంవత్సరానికి కాల్చిన విద్యుత్కి ట్రూ అప్ ఛార్జీలు అనే పేరుతోటి ప్రజలపై అదనపు భారాలు మోపుతూ ఉన్నారు. ఆల్రెడీ ఎలక్ట్రికల్ వ్యవస్థని డిస్కమ్ను, ట్రాన్స్కో అలాగే జెన్కోకి 3 విభాగాలుగా విభజించి ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అదానీ కేంద్ర ప్రభుత్వానికి అండదండలతో కార్పొరేట్కి ఏమో లాభాలు చేకూర్చి పేద ప్రజలకేమో భారాలు మోపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము సిపిఎం పార్టీ కూడా చెప్తా ఉన్నాం, ఎవరైనా సరే మీటర్ బిగించడానికి వస్తే ఈ మీటర్లు మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు ఈ మీటర్లని బిగించకుండా వ్యతిరేకం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 4వ తారీఖున సోమవారం నాడు పాడా కార్యాలయం ముందు మేము ఆందోళన చేస్తా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.